విశాఖపట్నం ఋషికొండను సిపిఐ జాతీయ నేత నారాయణ సందర్శించారు. కొండపై తవ్వకాలను ఆయన పరిశీలించారు. టూరిజం అధికారులు అనుమతి ఇవ్వడంతో నారాయణ ఋషికొండకు చేరుకొని అణువణువు అబ్జర్వ్ చేశారు. ఆగస్టు 20న తనకు ఋషికొండ పర్యటనకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని, కోర్టు ఆదేశం ఇచ్చాక కూడా డిపార్ట్మెంట్కి 3 నెలలు టైం పట్టిందని మండిపడ్డారు నారాయణ. ఇప్పటికే 50% అక్కడ పని పూర్తయిందని, మిగతా 50% మాత్రమే అవ్వాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సహజ సిద్ధమైన ఋషికొండ కొండ మళ్లీ వస్తుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కోట్లు పెట్టినా మళ్లీ అలాంటి ఒరిజినాలిటీ రాదని తెలిపారు నారాయణ. ఋషికొండ ఇది ఒరిజినల్ క్యారెక్టర్ మొత్తం పోతా ఉంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ చేస్తానంటే, ఇప్పుడు టెంకాయకి ఇక్కడ పైన బొచ్చు ఉంటుంది చూడు, టెంకాయ పైన బొచ్చు ఉంటుంది, ఏమంటారు దాన్ని, పిలక. ఆ పిలక మీద ఉంది ఇప్పుడు మొత్తం టెంకాయ గుండు పైన పిలక, ఆ పిలక ఆకారం కనిపిస్తుంది. ఇదంతా అన్యాయం ఏది? అట్లాంటి రిసార్ట్స్ ఇంకా కట్టుకోవచ్చు కదా, చాలా ఉన్నాయి కదా విశాఖపట్నం అనకాపల్లి ఈ చుట్టుపక్కల కానీ చాలా ఉన్నాయి కదా, కట్టచ్చు కదా. సహజ సిద్ధమైనటువంటి ఋషికొండని ఆ విధంగా కూలి చేయడం అంటే ఇది కల్చర్ పైన, పర్యావరణం పైన, మనకున్నటువంటి సహజ సిద్ధమైన ప్రకృతి పైన రేప్ చేసేంత ఘోరము, దానికన్నా మించి పర్యావరణాన్ని రేప్ చేశారు గవర్నమెంట్. ఈ పాపం ఇప్పుడు పోదు. లగ్జరీస్ ఉండొచ్చు, చాలా మంది అనుభవించారు, చదివారు. సహజ సిద్ధమైనటువంటి ఋషికొండ ప్రకృతికి ఆలయమైన ప్రకృతి ఉన్న ఆ ప్రకృతిని రేప్ చేసే గంట ఏమైనా ఉంటే అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రకృతి కాదు.